ఓం శ్రీ గురుభ్యో నమః. మాతంగేశ్వర్య నమః. ఈ నెల 23వ తారీఖు సోమవారం నాడు కాళభైరవాష్టమిగా జరుపుకుంటున్నాం. బహుళాష్టమి అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లాష్టమిని పాటిస్తాం, బహుళాష్టమిని పాటిస్తాం. రెండు కాళభైరవ జయంతిగానే మనం పాటిస్తాం. అయితే శుక్లాష్టమిలో మనం చేసేది హైదరాబాద్లో చేసాం ఘనంగా. చాలామంది మీరు వీడియో కూడా చూసుంటారు, మనం అప్లోడ్ చేస్తున్నాం. చాలామంది వచ్చారు, చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఈ మా పీఠంలో, ఈ రాజమాతంగి పీఠంలో మా పద్ధతిలో, మా ఆచార పద్ధతిలో ఇక్కడ కాళభైరవ అష్టమి వేడుకలు చేస్తాం. ఇక్కడ అంటే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ఉదయాన్నే స్వామివారికి అభిషేకంతో మొదలవుతుంది, మధ్యాభిషేకంతో మొదలవుతుంది. తర్వాత కాళభైరవునికి పూజలు, ఆ తర్వాత హోమం తర్వాత బలులతో పూర్తవుతుందన్నమాట. ఇది మా సాంప్రదాయ ప్రకారంగా మేము చేసేటువంటి అష్టమి వేడుకలు. ఆ రోజు ఎందుకు ఈ కాళభైరవాష్టమికి ఇంత ప్రాముఖ్యతగా ఇంత చెప్పాల్సి వస్తుంది అంటే, కర్మల్ని మనకు హరించేటువంటి వాడు, అంటే కర్మల్ని భరించగల శక్తి ఇచ్చేటువంటి వాడు కాళభైరవుడు. కాబట్టి కాళభైరవ అష్టమి రోజు విధిగా, అంటే రోజు చేయడం మంచిదే. అలా ఆసక్తి ఉండదు కొంతమందికి, టైం ఉండకపోవచ్చు, లేదా ఏదో రకమైన స్థితి ఉండొచ్చు. కనీసం ఈ కాళభైరవ జయంతి రోజు, ఈ కాళభైరవ అష్టమి రోజునైనా మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే, విధిగా ఒక గుమ్మడికాయ తీసుకోండి. అంటే బూడిద గుమ్మడికాయ, మనం ఒడియాలు పెడతాం కదా, తీసుకోండి. మీ తలకి ఆ చుట్టూ చక్కగా తిప్పి 3 సార్లు మధ్యకి ఒకే దెబ్బకి దానికి కత్తిరించి కట్ చేసి, కుడిపక్కున్న దాంట్లో ఆవునెత్తి దీపం పెట్టండి, ఎడం పక్క ఉన్న దాంట్లో నల్ల నువ్వుల నూనె కానీ ఆవ నూనెతో కానీ దీపం పెట్టండి. పెట్టి దాని కిందన పెట్టకూడదు. చక్కగా కిందన ఏం చేస్తారంటే, ఒక విస్తరాక్ కానీ లేదా పేపర్ ప్లేట్ కానీ అలాంటిది ఏదైనా వేసి కిందని కొన్ని నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళైతే కళ్ళుప్పు వేసి పెట్టాలి ఆ గుమ్మడికాయ ముఖానికి. అందరూ కళ్ళుప్పు వేయకూడదు. కళ్ళుప్పు వేయడం చాలా ప్రమాదం జరుగుతుంది. ఒట్టినే దాన్ని అలా నిల్చోబెట్టండి. నిల్చోబెట్టి ఒత్తిగా ఏం వాడాలంటే నల్ల ఒత్తిని మాత్రమే వాడాలి. నల్ల ఒత్తిని వాడితేనే దానికి శ్రేష్టం. ఎందుకంటే శని మహర్దశ, అర్ధాశ్రమ శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, లేదా శని అంతర్దశ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మనకి గ్రహస్థితుల్లో ఉన్న ఏదైనా మన పుట్టుకతోనే వాళ్ళకి మేషంలో శని ఉన్నటువంటి వాళ్ళు, అలా కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు శని గ్రహం ద్వారా శని భగవాను శాంతింపజేయాలంటే కాళభైరవాష్టమి రోజున మీరు అలా చేసినా కూడా శని భగవానుడు చాలా మీకు రిలీఫ్ ఇస్తాడు, చాలా ఆనందం, మీరు తట్టుకునే శక్తిని ఇస్తారు. ఏ పూజ ఏది కూడా ఎవరు ఏం చెప్పినా నేను ఒకటే చెప్తాను, కర్మను భరించగల శక్తి వస్తుంది. కానీ పూజల వల్ల, ఈ పూజ చేయడం వల్ల జరిగిపోతుందని లేదు. ఎక్కడో జాతకాలు బాగుండాలి, ఎక్కడో ఫైనల్గా వాళ్ళు పుణ్యఫలం కలియాలి. కలిసినప్పుడు మాత్రమే ఆ చేసిన పూజ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మేము ఒక పూజ చేసాం, 2 పూజలు చేసాం, 2 సార్లు హోమం చేసాం, అవుతుందా అవదా అవలేదా అంటూ ఉంటారు. అలా అవ్వదు. అవ్వాలి అంటే కర్మ పరిపక్వత పొందాలి. కర్మ పరిపక్వత పొందడం గురించే ఈ పూజలు కానీ హోమాలు కానీ ఈ తాలూకు చేసేటువంటి పద్ధతులన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా సోమవారం నాడు కాళభైరవాష్టమి రోజుని ప్రశాంతంగా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా తినొచ్చా తినకూడదా మీరు ఎలాగైనా ఉండండి. ఆకలేసిన వాళ్ళు, ఉండలేమనుకున్నటువంటి ఏ పళ్ళో ఫలమో తినండి. తిండికి పూజకి సంబంధం లేదు. మన ఆత్మ స్వచ్ఛతతో ఆత్మతో భగవంతుడిని ప్రేమించాలి. భక్తి వేరు, ప్రేమ వేరు. భక్తితో ఉంటే ఎప్పుడు నువ్వు నాకు ఇది కావాలని అడుగుతావు, ప్రేమతో ఉంటే నువ్వే కావాలని అడుగుతావు. కాబట్టి మా కాళభైరవ స్వామిని నువ్వు నీ కృపాకటాక్షాలు నాకు ఇవ్వు స్వామి అని దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాళభైరవం భజే. మహానుభావులు, నారదుడు అంతటి వాళ్ళు, మహాదేవేంద్రుడు అంతటి వాళ్ళు పూజించినటువంటి మహాస్వామి. కలియుగంలో ప్రత్యక్షం. చాలా మొన్న వీడియోలో కూడా చెప్పాను, కాళభైరవ స్వామి, ఆంజనేయుడు, దత్తాత్రేయుడు ప్రత్యక్షంగా మనకి అడిగిన కోరికలు ఇవ్వడం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఉపాసించే పద్ధతి మాత్రం తెలుసుకోవాలి. మీరేం చేస్తారంటే, అందరూ మంత్రశక్తి కావాలి మన హైందవ ధర్మంలో. కాళభైరవ అష్టమి రోజుని మీ దగ్గరలో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కాళభైరవ మంత్రం తీసుకోండి.
చెయ్యండి. మంత్రం చేయడం వల్ల తప్పేం లేదు. ప్రతి వాళ్ళు మంత్రం చేయాలి. మంత్రం చేయకపోతే ఆక్సిజన్ రాబోయే రోజుల్లో మనకు ఆక్సిజన్ మంత్రం ఉన్నది. మంత్రం ఖచ్చితంగా చేయాల్సి. ఇంకా ఆ కాలభైరవాష్టమి రోజుని ప్రశాంతంగా కాలభైరవుడి గుడికి వెళ్ళండి. గారెలు, ముఖ్యంగా గారెల్ని నివేదనగా సమర్పించండి. ఇంకా మీరు కొంచెం మీ గురు పరంపరలో ఉన్నట్టయితే మీ గురువులు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా చక్కగా మీరు ఏదైనా మాంసాహారం కూడా పెట్టచ్చు, తప్పలేదు. మద్యప్రియుడు, మాంసప్రియుడు, వామాచార ప్రియుడు, దక్షిణాచార సంతుష్టుడు. అంతే. దక్షిణం అంటే ఏదో కొంచెం ఇష్టపడతాడు, కానీ ప్రియుడైతే ఏ ఆచారం ఇష్టమో భగవంతునికి ఆచారంలో చేయాలి. అలాని అందరూ చేయమని అర్థం కాదు. ఇప్పుడు లేనిపోయినటువంటి స్థితులు, ప్రతి ఒక్కళ్ళు వామాచారం గురించి మాట్లాడేటువంటి వాళ్ళే. అసలు ఆచారం చేయగలిగిన వాడిని మాట్లాడాలి. ఆ గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు, నేను చేశాను తప్పు, ఇది ఇలా జరిగిందని చెప్పాలి. పంచమకార సాధన అనేటప్పటికల్లా ఏదో తీవ్రమైన దోషుల్లాగా ఎవరికి ఏం తెలుసు వామాచారం గురించి? ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచిది. చూసుకుంటే అన్ని విధాల శ్రేష్టం. తప్ప ఈ ఆచారాన్ని నిందించడం, ఆ గురువులు నిందించడం, ఇది చాలా చాలా దుర్లభం, చాలా తప్పు. హిందువులు అయితే అన్ని ఆచారాలను గౌరవించండి. మరి ఈ ఆచారం నుండి ఏమి? మీకు అమ్మవారు అనుగ్రహిస్తే అమ్మవారు అనుగ్రహించిందని దాన్ని దాన్ని చాలా చక్కగా దాన్ని అనుభవించండి. 10 మందికి పంచండి. మీకు రకరకాల మతాలు మారిపోతున్నటువంటి ఈ హిందూ బంధువులను ఆపండి, లేదా మారిన వాళ్ళని తీసుకురండి. ఎందుకండి మీకు వామాచారం గురించి ఇవన్నీ మాట్లాడడం అవసరమా? కలకత్తాలో అది జరుగుతుంది, లేదంటే గౌహటిలో ఇది జరుగుతుంది, మీరు చూసారా? జరిగేది నిత్యం అక్కడే అన్నీ. కాబట్టి వినయంతో చెప్తున్నాను, దయచేసి హిందూ బంధువులు అందరూ కూడా ప్రతి ఆచారాన్ని గౌరవించండి. ఎవరి సాంప్రదాయం వాళ్ళది. ఇక ఎప్పుడు ఈ ఆచారం గొప్పది, మా ఆచారం గొప్పది అని మాత్రం అనకండి. ముందు హిందుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. మాతంగీశ్వరి నమః. మాతంగంజిక మనసా స్మరామి. ఐష్మాన్.